మన దేశంలో విఐపి కల్చర్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్యులకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం అన్నట్లు ఉంటుంది మన సిస్టమ్. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ప్రైమ్ మినిస్టర్ నివాసానికి దగ్గరలో ఏకంగా 27 ఎకరాల స్థలంలో ఒక ప్రైవేట్ క్లబ్ ఉందంటే మీరు నమ్ముతారా? ఆ క్లబ్ లోకి మనలాంటి సామాన్యులకు ఎంట్రీ లేదు. అక్కడ కేవలం దేశంలోని అతిపెద్ద బ్యూరోక్రాట్లు, మిలిటరీ ఆఫీసర్లు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలకు మాత్రమే ప్రవేశం. అదే ఢిల్లీ జింకానా క్లబ్. 113 ఏళ్లుగా తమ సొంత జాగీరుల ఆ క్లబ్ ను అనుభవిస్తున్న ఆ ఎలైట్ వర్గాలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక ఊహించని షాక్ ఇచ్చింది. దాంతో ఆ పెద్దలకందరికీ ఎక్కడా లేని కోపం వచ్చేసింది. అసలు ఆ క్లబ్ వెనుక ఉన్న కథ ఏంటి? ప్రభుత్వం ఎందుకు వాళ్ళని ఖాళీ చేయమంటోంది? ఈ ఢిల్లీ జింకానా క్లబ్ కథ ఈనాటిది కాదు. 1913లో బ్రిటిష్ వారు తమ విలాసాల కోసం టెన్నిస్ ఆడుకోవడానికి, మందు తాగడానికి దీనిని నిర్మించారు. 1947లో బ్రిటిష్ వారు వెళ్లిపోతూ ఆ క్లబ్ ను అప్పటి మన దేశపు ఎలైట్ వర్గాలకు అప్పగించారు. స్వతంత్రం వచ్చాక ఆ క్లబ్ పేరులో ఉన్న ఇంపీరియల్ అనే పదం తీసేశారు. కానీ వారిలో ఉన్న ఆ రాచరికపు మైండ్ సెట్ మాత్రం అలాగే ఉండిపోయింది. ఈ క్లబ్ లో ఎవరికైనా మెంబర్షిప్ కావాలంటే కనీసం 30 నుంచి 50 ఏళ్లు వెయిటింగ్ లిస్ట్ లో ఉండాలి. 26 టెన్నిస్ కోర్టులు, స్క్వాష్ కోర్టులు, బార్లు, స్విమ్మింగ్ పూల్స్. ఇదొక సెపరేట్ లగ్జరీ ప్రపంచం. ఒకసారి తండ్రికి మెంబర్షిప్ వస్తే అది వారసత్వంగా కొడుకుకి, మనవడికి వెళ్లిపోతుంది. పైగా ఈ క్లబ్ లో ఎవరిని చేర్చుకోవాలో కూడా ఆ క్లబ్ మెంబర్సే డిసైడ్ చేస్తారు. విచిత్రం ఏంటంటే దేశానికి అత్యున్నత సేవలు చేసిన సాక్షాత్తు అబ్దుల్ కలాం గారికి కూడా ఈ క్లబ్ లో మెంబర్షిప్ లేదు. కానీ పలుకుబడి ఉన్న ఎంతో మంది రాజకీయ నాయకులు, వారి పిల్లలు మాత్రం ఇందులో దర్జాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా దశాబ్దాలుగా 27 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఎంజాయ్ చేస్తున్న ఈ క్లబ్ కు కేంద్ర ప్రభుత్వం ఒక స్ట్రాంగ్ నోటీస్ పంపింది. దేశ భద్రత, రక్షణ మౌలిక సదుపాయాలు మరియు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ 27 ఎకరాల స్థలాన్ని వెంటనే ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలి అని ఆదేశించింది. అంతేకాదు క్లబ్ నిర్వహణలో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని ఎన్సిఎల్టీ ద్వారా ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది. ఇంకేముంది, ఈ నోటీస్ చూడగానే ఆ ఎలైట్ వర్గాలందరికీ కోపం కట్టలు తెంచుకుంది. ఇది 113 నాటి హెరిటేజ్ బిల్డింగ్. మా కల్చర్ ఏమైపోవాలి? మా టెన్నిస్ కోర్టులు, స్విమ్మింగ్ పూల్స్ ఏమైపోవాలి? రాత్రికి రాత్రి మమ్మల్ని ఖాళీ చేయమంటే ఎలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టారు. దీనికి కాంగ్రెస్, ఆప్ లాంటి రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలుకుతూ ఇది ప్రభుత్వ నియంతృత్వం అని విమర్శిస్తున్నాయి. కానీ వాళ్ళు చెప్పని అసలు నిజాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, ఆ 27 ఎకరాల భూమి ఎవరబ్బ సొత్తు కాదు. అది ముమ్మాటికి ప్రభుత్వానిదే. క్లబ్ వాళ్ళు కేవలం అద్దెదారులు మాత్రమే. దానికి వాళ్ళు కట్టే అద్దె ఎంతో తెలుసా? నెలకు కేవలం 1000 రూపాయల లోపే. నేటి మార్కెట్ రేటు ప్రకారం చూస్తే ఢిల్లీ ల్యూటియన్స్ జోన్ లో ఉన్న ఆ 27 ఎకరాల స్థలం విలువ దాదాపు 50,000 కోట్ల రూపాయలు. పన్నులు కట్టే సామాన్యుల డబ్బుతో నడిచే ఇంత విలువైన స్థలాన్ని కేవలం కొద్ది మంది మాత్రమే అనుభవించడం ఎంతవరకు కరెక్ట్? నెంబర్ 2, లీజ్ అగ్రిమెంట్ లో ఉన్న క్లాస్ 4. ఈ క్లాస్ ప్రకారం ప్రభుత్వానికి ఎప్పుడైనా దేశ భద్రత లేదా ప్రజా ప్రయోజనాల కోసం ఆ స్థలం అవసరమైతే ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండానే తిరిగి తీసుకునే పూర్తి హక్కు ఉంది. ఆ లీజ్ డాక్యుమెంట్స్ పై సంతకం చేసింది కూడా వీళ్లే. అయినా సరే ఇప్పుడు మొండికేసి కూర్చున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో అత్యంత నవ్వు తెప్పించే విషయం ఒకటి ఉంది. రోడ్డు పక్కన గుడిసెలు వేసుకుని బతికే పేదవాడిని రోడ్డు వెడల్పు కోసమో, ఫ్లైఓవర్ కోసమో అని చెప్పి ప్రభుత్వం ఖాళీ చేయిస్తే అప్పుడు ఈ ఎలైట్ వర్గం నోరు మెదపదు. దేశాభివృద్ధికి ప్రజలు సహకరించాలి అని నీతులు చెబుతారు. కానీ ఇప్పుడు దేశ భద్రత కోసం తమ క్లబ్ ను ఖాళీ చేయమని ప్రభుత్వానికి అడిగితే వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? ముందు రక్షణ శాఖ మమ్మల్ని పిలిచి ఒక ప్రెస్ మీట్ పెట్టాలి. ఆ స్థలంలో ఎలాంటి మిలిటరీ బంకర్లు కడతారో మాకు మ్యాప్ గీసి చూపించాలి. మాకు నచ్చితే అప్పుడు మేము ఖాళీ చేస్తాం అని డిమాండ్ చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. దేశ భద్రతకు సంబంధించిన సీక్రెట్స్ ఒక ప్రైవేట్ క్లబ్ మెంబర్స్ కి ఎందుకు రివీల్ చేయాలి? వీళ్ళేమైనా పార్లమెంట్ కంటే గొప్పవాళ్ళ? నిజానికి వాళ్ళు అడిగేది న్యాయం కాదు. దశాబ్దాలుగా తాము అనుభవిస్తున్న ప్రివిలేజ్ చేజారిపోతుందనే భయం. తమకు కూడా సామాన్యుల్లానే రూల్స్ వర్తిస్తాయని తెలిసేసరికి వాళ్ళ ఈగో హట్ అయింది. ఎవరెన్ని సాకులు చెప్పినా ఒక ప్రైవేట్ క్లబ్ విలాసాల కంటే సామాన్య ప్రజల భద్రత, దేశ రక్షణ ఎంతో ముఖ్యమైనవి. ఈ విషయం విన్నాక మీకేమనిపించింది? 100 ఏళ్లుగా ఆక్రమించుకు కూర్చున్న ఈ ఎలైట్ క్లబ్ ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం కరెక్టేనా? లేక వాళ్ళ వాదనలో ఏమైనా న్యాయం ఉందా? ఈ ఎలైట్ కల్చర్ వర్సెస్ నేషనల్ సెక్యూరిటీ డిబేట్ లో మీ మద్దతు ఎవరికో కింద కామెంట్స్ లో చెప్పండి. మన దేశంలో ఉన్న ఈ విఐపి కల్చర్ వెనుక ఉన్న నిజాలు అందరికీ తెలియాలంటే ఈ వీడియోను లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.